మనకి మాట ఉంది కదా అని వాడకూడదు. మాట ఏదైనా సాధిస్తుంది లోకంలో. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేతనే దేవతలు మన్నించి వరం ఇస్తారు. మాటల చేతనే శత్రువులు పెరిగి ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, వేళ్ల రూపంలో ఉండి మన్మథ క్రీడ అనుభవిస్తున్నటువంటి మా ఇరువురి మీద 5 బాణములు ప్రయోగించి పడగొట్టి చంపి ధర్మమును అతిక్రమించావు కనుక నీవు నీ భార్యలలో ఏ భార్య ఎందైనా మన్మథ పీడితుడవై సంగమ సుఖాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం చేసిన ఉత్తర క్షణంలో నీవు ఆ భార్య కూడా మరణించెదరుగాక. నేను నా భార్య మరణించాగా నువ్వు నీ భార్య మరణించగరుగాక. ఏమైపోయింది ఇప్పుడు? మళ్ళీ ఇంత గొప్ప పాండురాజు ఉన్నాడు, అంత గొప్ప కుంతి మాద్రి భార్యలు ఉన్నారు, సంతానం లేదు. భార్యలతో కలవకూడదు కాబట్టి సంతానం లేదు. మళ్ళీ సింహాసనానికి ప్రమాదం. ధృతరాష్ట్రుడు ఉన్నాడు, 101 మంది భార్యలు ఉన్నారు, ఇప్పటి వరకు